అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. టాలీవుడ్ లో సినిమాలు కాదు మాటలే దుమారం రేపుతున్నాయి. ఈ విషయంలో ఏం జరుగుతోందని కొంతమంది ఎగ్జైట్ అవుతుంటే ఆ లాంగ్వేజ్ ఏంటి అని కొందరు చెవులు మోసుకుంటున్నారు. మొన్న మధ్య బన్నీవాసు ఈవెంట్లో చేసిన కామెంట్స్ కి సోషల్ మీడియా వేదికగా బండ్ల గణేష్ ఇచ్చిన కౌంటర్ ని లింక్ చేసి చూసుకుంటున్నారు జనాలు. ఇంత రచ్చ చేసిన ఆ మాట ఏంటి, దానికి కౌంటర్ ఏంటి చూసేద్దాం రండి. దీపావళి బరిలో అన్ని కామెడీ సినిమాలే పోటీ పడుతున్నా వాతావరణం మాత్రం హాట్ గా మారిపోయింది. ముఖ్యంగా మిత్రమండలి ఈవెంట్ లో బన్నీవాసు చేసిన కామెంట్స్ తో ఒక్కసారిగా సీన్ హీట్ ఎక్కింది. నా సినిమా మీద కావాలనే నెగిటివ్ కామెంట్ చేస్తున్నారంటూ వాసు చెప్పటం, ఆ టైంలో కాస్త ఎమోషనల్ అయి గీత దాటి మాట్లాడటం మీద రచ్చ జరిగింది. ముఖ్యంగా బన్నీవాసు వాడిన భాష మీద చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. నేను ఒక సినిమాని తొక్కుతేనే పక్క సినిమా ఎదుగుద్ది, లేదు నేను ఒక సినిమాని నెగిటివ్ ట్రోల్ చేస్తేనే పక్క సినిమా ఎదుగుద్ది అంటే అది మీ కర్మ. మనమెవరు ఒక సినిమాకి ఏదో డబ్బులు పెట్టి ఇంకో సినిమా మీద నెగిటివ్ ట్రోలింగ్స్ చేసేస్తే ఆ సినిమా ఏదో తగ్గుద్ది లేదా ఆ సినిమా ఏదో అయిపోతుంది అనుకుంటే అది ఏమంటారు, దాన్ని చిన్నపిల్లడి తత్వం అది, అంతే. ఇదేదో చేస్తే బన్నీవాసు పడిపోతాడు, ఇక్కడ ఏదో తొక్కితే బన్నీవాసు పడిపోతాడు అనుకుంటున్నారేమో. నా ఇంట్రుక నేను చెప్తున్నా కదా, నా సంస్కారం ఎంతదంటే నేను ఇంకో ఇంట్రుక్ కూడా తీసేవచ్చు, కానీ తల మీద ఇంట్రుకే తీసిస్తున్నాను. నా సంస్కారం అలాంటిది, ఎందుకంటే నేను అంతకన్నా కూడా ఎక్కువ వీటి గురించి ఆలోచించను. ఈ సీన్ కు ఇక్కడితో ఎండ్ కార్డు పడలేదు. బన్నీవాసు చేసిన కామెంట్స్ ఆల్రెడీ మంట రేపుతుంటే దానికి మరింత అగ్గిరాజేసేలా ఓ వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్కేఎన్. బన్నీవాసు తీసిన మిత్రమండలి సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నామంటూ మీడియాలో రాయలేని పదాలతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియో మీద కూడా నెటిజన్స్ గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. మా దొంగన సంఘం అధ్యక్షుడు శ్రీ బన్నీవాసు గారు మిత్రమండలని ఒక మంచి దొంగన సినిమా తీశారు కాబట్టి మేమిద్దరం శుభాకాంక్షలు తెలపడానికి వచ్చాం. ఆయన తీసిన ఈ సినిమా అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డబ్బులు వస్తే దొంగ మొత్తం తినేయకుండా మాకు ఏదైనా గిఫ్ట్ ఏదైనా రెడీ చేయాలని చెప్పి యూరోప్ నుంచి బెస్ట్ విషెస్ పంపుతున్నాం మా సంఘ అధ్యక్షుడు బన్నీవాసు గారికి. అది సంగతి. ఇప్పుడు ఈ వివాదంలోకి పిలవని అతిథిగా ఎంటర్ అయ్యారు బండ్ల గణేష్. అవసరం ఉన్నా లేకపోయినా, తనకు సంబంధించిన విషయమైనా కాకపోయినా తన స్టేట్మెంట్ పాస్ చేసే గణేష్ ప్రెజెంట్ జరుగుతున్న ఇష్యూ మీద కూడా తన మార్క్ స్టేట్మెంట్ ఇచ్చారు. అది పీగుతా ఇది పీగుతా అని మనం చెప్పాల్సిన పని లేదు. మాటలు మన చేతిలో ఉన్న ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారు. గణేష్ మాటలు చూస్తే సినిమా రిజల్ట్ గురించేనా అని చెవులు కొరుక్కుంటున్నారు విశ్లేషకులు.